స్టార్ట్. మా ఆన్లైన్ వాళ్ళు ఆడిబిలిటీ చెక్, ఒకవేళ ఆడిబుల్ అయితే ఎస్ అని టైప్ చేయండి. ఆడిబిలిటీ చెక్, ఆడిబుల్ అయితే ఎస్ అని టైప్ చేయండి. ఎస్ సార్ అని అంటే ఆడిబుల్ అని. మా ఒకసారి ఎవరైనా అన్మ్యూట్ చేసి ఎస్ సార్ అనండి అమ్మా. మీ ఆడియో వినిపిస్తుందో లేదో చెక్ చేయాలి కదా మీరు. స్పీకర్ పెట్టలేదా? సరే. ఉందా? రైట్. ఇప్పుడు అన్నీ రికార్డ్ అవుతున్నాయి అన్నమాట. ప్రతిదీ రికార్డ్ అవుతుంది. నేను క్వశ్చన్ ఏది అడుగుతాను, మీరు ఆన్సర్స్ ఏం చెప్తారు, అన్నీ రికార్డ్ అవుతాయి. వి హ్యావ్ ఇండెక్స్ రాసామమ్మా కొన్ని, కొంతమంది రాయలేదు. ఎక్కడి వరకు రాసామో ఒక్కసారి రిపీట్ చేస్తాను. ఇండెక్స్ కొంచెం ఫాస్ట్గా. ఫస్ట్ బేసిక్స్ రాసారా అందరు? బేసిక్స్ చాప్టర్ రాసారా? ఫస్ట్ వన్ సీరియల్ నెంబర్ బేసిక్స్ అందరు రాసారా? చెక్ చేసుకోండి ఒకసారి అందరూ. నెక్స్ట్, రెసిడెన్షియల్ స్టేటస్, ఇండియన్ ఇన్కమ్, ఫారిన్ ఇన్కమ్. రెసిడెన్షియల్ స్టేటస్, ఇండియన్ ఇన్కమ్, ఫారిన్ ఇన్కమ్. నోట్ చేశారా అందరూ? చెక్ చేసుకుని అందరూ చెక్ చేయాలి, ఓపెన్ చేయాలి, బుక్స్ ఓపెన్ చేయాలి. ఓకే. నెక్స్ట్ వన్ ఇస్ ద అగ్రికల్చరల్ ఇన్కమ్. అగ్రికల్చరల్ ఇన్కమ్ నేను అక్కడికి రావటం కుదరదు, బట్ అప్పుడప్పుడు వస్తాయి, ఇవన్నీ తీసేస్తాను, చెక్ చేస్తాను. రాసారా? నోట్ చేశారా? నెక్స్ట్ ఈజ్ సాలరీస్ రాయలేదు, బట్ హౌస్ ప్రాపర్టీ రాశారు. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, సాలరీస్. ఆర్డర్ మారింది. ఒక్కొక్క బ్యాచ్కి అది ముందు చెప్తాను, ఒక బ్యాచ్కి ఇది ముందు చెప్తాను. మీ బ్యాచ్కి నేను ఏది ముందు చెప్పబోతున్నాను? హౌస్ ప్రాపర్టీ. నెక్స్ట్, క్యాపిటల్ గెయిన్స్. నెక్స్ట్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. అండ్ పీజీబీపీ ఫుల్ ఫామ్ రాశారు అందరూ? పీజీబీపీ ఫుల్ ఫామ్ ఏం రాశారబ్బా? ప్రాఫిట్ ఆర్ గెయిన్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. పీజీబీపీ, ప్రాఫిట్ ఆర్ గెయిన్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ చేశారు అందరూ? మళ్ళీ రాయొద్దు, చాలా మంది మళ్ళీ రాస్తున్నారు ఆల్రెడీ. ఆల్రెడీ రాస్తున్నారు, రాయకపోతే రాయండి, మిస్ అయితే ఓకే. క్లబ్బింగ్ రాశారా అందరూ? క్లబ్బింగ్ ఆఫ్ ఇన్కమ్. సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ క్లబ్బింగ్. మేబీ ఆర్డర్ చేంజ్ అయి ఉండొచ్చు, బట్ నేను ఫస్ట్ సెట్ ఆఫ్ చెప్తాను మీ బ్యాచ్కి, తర్వాత క్లబ్బింగ్ చెప్తాను. ఆర్డర్ మారింది అంతే. ఒక్కొక్క బ్యాచ్కి ఒక్కో ప్యాటర్న్లో చెప్తాను. జూన్ అటెంప్ట్కి ఒక ప్యాటర్న్ ఉంటుంది, డిసెంబర్ అటెంప్ట్కి ఒక ఆర్డర్ మారుతుంది అంతే. ఇక్కడ వరకు నోట్ చేశారు, కరెక్టే కదా? క్లబ్బింగ్ వరకు ఓకే. అడ్వాన్స్ ట్యాక్స్ వచ్చారు. నెక్స్ట్, డిడక్షన్స్. నెక్స్ట్, డిడక్షన్స్. డిడక్షన్స్, డిడక్షన్స్, డిడక్షన్స్. డిడక్షన్స్, డిడక్షన్స్. డిడక్షన్స్ సార్, జనరల్ ఈ డిడక్షన్స్ గవర్నమెంట్ వద్దు అని చెప్తారు. వాట్ ఈస్ డిడక్షన్? మీ ఇన్కమ్ మీద ట్యాక్స్ కట్టాలి మీరు, బట్ మీరు కొన్ని మంచి పనులు చేస్తే, ఏవైతే మంచి పనుల మీద అమౌంట్ స్పెండ్ చేస్తారో దాన్ని రిడ్యూస్ చేసి రిమైనింగ్ బ్యాలెన్స్ మీద ట్యాక్స్ కట్టండి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, యూ రిసీవ్డ్ సాలరీ ఆఫ్ 10 lakhs డ్యూరింగ్ ద ఇయర్. 10 lakhs నేను ఫుడ్ ఖర్చు పెట్టాను, లేకపోతే దీనికి ఖర్చు పెట్టాను, క్లోతింగ్ ఖర్చు పెట్టాను, మీరు ఏదో చెప్పారు కదా సంథింగ్ ఎక్స్పెన్సెస్ అన్ని.
అవన్నీ నేను కన్సిడర్ చేయను. గ్రాస్ మీద ట్యాక్స్ కట్టాలి మీరు. వాటన్నిటి కలిపి నేను 50,000 ఇస్తాను మంత్లీ. నాకు సరిపోదు సార్, నా ఖర్చులు ఎక్కువ ఉంటాయి, 50,000. కానీ అంటే ఆల్మోస్ట్ ఇంకా 50,000 నెగ్లిజిబుల్ కదమ్మా. గ్రాస్ మీదే ట్యాక్స్ చేస్తాం. కానీ నువ్వు కొన్ని మంచి పనుల మీద స్పెండ్ చేస్తే ఆ పర్టికులర్ మనీ ఏదైతే నీకు ట్యాక్సిబుల్ మనీ ఉంటుందో, ట్యాక్స్ కట్టాల్సింది, అది రిడ్యూస్ చేసి రిమైనింగ్ దాని మీద నేను ట్యాక్స్ చేస్తాను. అదే డిడక్షన్స్ అంటే. ఆ మంచి పనులు ఏంటో మీరు కొన్ని గెస్ట్ చేసి చెప్పండి అమ్మా. ఎలాంటి మంచి పనులు చేస్తే గవర్నమెంట్ మనకి రిడ్యూస్ చేస్తుంది? మంచి పనులు ఏంటంటే ఏంటి? అసలు మంచి పనులు అంటే ఏంటి? మంచి పనులు అంటే ఏంటి? పేరు మర్చిపోయాను. అజయ్ చెప్తాడు మంచి పనులు అంటే ఏంటి. ఒకటి చెప్పమ్మా, చాలా ఉన్నాయంట. ఇటు సైడ్ ఎవరైనా ఒక్కటి మంచి పని. కరెక్ట్. చారిటీ, డొనేషన్స్. ఎప్పుడైనా మీరు డొనేషన్స్ చేశారా? ఆర్గాన్ డొనేషన్. ఎవరు డొనేషన్స్ చేయలేదమ్మా? సార్, యూ కెన్ కన్సిడర్ ఇఫ్ యూ గో టు టెంపుల్ కానీ ఏదైనా వెళ్ళినప్పుడు ఆఫర్ చేస్తాం, వాటిని కూడా డొనేషన్ కిందే వస్తాయి. బట్ వాళ్ళు రిసీట్ ఇవ్వరు నీకేమి. బట్ నువ్వు చారిటీ ఫస్ట్. జనరలీ నువ్వు చారిటీకి వెళ్ళి డొనేట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ పీపుల్, ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ డొనేట్ చేస్తే నీకు రిసీట్ ఇస్తారు. క్లియర్గా చెప్తారు నీకు రిసీట్ ఇచ్చేటప్పుడు, సార్ దీనివల్ల మీకు ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది, దానివల్ల మీకు ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది అని చెప్తారు. అంటే నువ్వు ఆ అమౌంట్ని రెడ్యూస్ చేసుకొని డిడక్షన్ కింద రిమైనింగ్ పే చేయవచ్చు. ఇలా కొన్ని గవర్నమెంట్కి ఆర్ పబ్లిక్కి, సొసైటీకి హెల్ప్ అయ్యే పేమెంట్స్ కొన్ని ఉంటాయి, కొన్ని నీకు హెల్ప్ అయ్యేవి కూడా ఉంటాయి. నేను ఒక పేమెంట్ చెప్తాను, అది ఎందుకు డిడక్షన్ ఇచ్చారో నువ్వు చెప్పు జాగ్రత్తగా. చారిటీ అంటే ఎందుకు, రీజన్ ఏంటి? చారిటీ, నువ్వు చారిటబుల్ డొనేషన్ అంటే డొనేషన్స్ చేస్తే చారిటీకి ఎందుకు డిడక్షన్ ఇచ్చారు? మంచి పని, చెడ్డ పని? మంచి పని, సొసైటీకి హెల్ప్ అవుతుంది కాబట్టి ఇవ్వాలి. బట్ నేను ఇప్పుడు ఒక పేమెంట్ చెప్తాను, ఎక్స్పెండిచర్, అది నీ ఎక్స్పెండిచర్, నీ పర్సనల్ ఎక్స్పెండిచర్. ఇదైతే సొసైటీకి పెట్టాము. బట్ ఇప్పుడు నేను చెప్పేది నీ పర్సనల్ ఎక్స్పెండిచర్, కానీ నేను డిడక్షన్ ఇస్తాను అంటుంది గవర్నమెంట్. రీజన్ ఏంటనేది నువ్వు చెప్పు. బట్ చూద్దాం. నువ్వు మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకుంటే, వెరీ ఇంపార్టెంట్ అన్న, కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది. మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకుంటే, మెడికల్ ఇన్సూరెన్స్ తెలుసా? మెడికల్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? మెడికల్ ఇన్సూరెన్స్ అమ్మ, లైఫ్ ఇన్సూరెన్స్ కాదు, టర్మ్ ఇన్సూరెన్స్ కాదు. నేను అనేది ఏంటి? మెడికల్ ఇన్సూరెన్స్, దానికి సపరేట్ ఉంది. వాట్ ఈస్ ద ప్రోగ్రామ్ ఆఫ్ మెడికల్ ఇన్సూరెన్స్? ఇయర్లీ ఒక 3,000 రూపీస్ పే చేస్తే, ఆ ఇయర్లో ప్రీమియం 3,000 పే చేస్తే, ఆ ఇయర్లో 10 lakhs వరకు నీకేమైనా అయినా మెడికల్గా హాస్పిటలైజేషన్ అయితే 10 lakhs వరకు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు నీకు ఇస్తారు. నీకు నీ మెడికల్ ఎక్స్పెన్సెస్ అన్ని వాళ్ళే పెట్టుకుంటారు అప్ టు 10 lakhs. బియాండ్ 10 lakhs నువ్వు పెట్టుకోవాలి. ఒకవేళ అయితే నువ్వు అవ్వకుండా వెళ్ళి నేను హాస్పిటల్లో పనుకుంటాను, డబ్బులు వీటిలో కుదరదు. హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోరు కదా, రైట్? దిస్ ఈజ్ ద మెడికల్. ఇది మంచి పనా చెడ్డ పనా? మంచి పనేనా? ఇప్పుడు యూట్యూబ్లో ఒక వీడియో ఉంటుంది, ఏంటి అదే వాయిస్ రికార్డింగ్, మెడికల్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఫోన్ చేస్తారు, సేమ్ నేను చెప్పినట్టు చెప్తారు. ఏంటి, ఒక అతనికి ఫోన్ చేస్తారు, వినుంటే తర్వాత వినండి మీరు. ఎంత కట్టాలంటారు? నేను ఎలా చెప్తాను, సార్ మీరు 3,000 రూపీస్ కడితే మీకు ఇయర్ మొత్తం మీద ఏమైనా సరే 10 lakhs వరకు మెడికల్ ఎక్స్పెండిచర్ మేము పెట్టుకుంటాం సార్. ఆయన ఏమంటాడు సార్? ఆయన నాకేం అవ్వదు, నాకేమవుతుంది. ఒకవేళ అయితే ఎలా సార్? అయితే ఒక 1 acre ఉంది కదా, దాన్ని అమ్మేస్తాం, లేకపోతే పోతాం, ఇలా మాట్లాడతారు. సేఫ్టీ ఎందుకో తీసుకునే మెడికల్ ఇన్సూరెన్స్, సేఫ్టీ. ఏ ఇన్సూరెన్స్ అయినా సేఫ్టీ కోసం తీసుకుంటా. ఒకవేళ సార్ నాకు ఒక డౌట్, ఇక్కడ ఇయర్ మొత్తం ఏం అవ్వలేదు, హెల్తీగా ఉన్నారు, మళ్ళీ ఆ 3,000 రిఫండ్ ఇస్తారా? నో.
అయిపోయింది ఇంకా. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలి మనం? నెక్స్ట్ ఇయర్ ప్రీమియం పే చేసుకోవాలి, లైఫ్ లాంగ్ కాదు. ఇది కాన్సెప్ట్ ఆఫ్ మెడికల్ ఇన్సూరెన్స్. ఇది నీ పర్సనల్ ఎక్స్పెండిచరా, గవర్నమెంట్కి ఏమన్నా సొసైటీకి ఏమన్నా బెనిఫిట్ వచ్చే ఎక్స్పెండిచరా? దీన్ని డిడక్షన్ ఇస్తారంట. ఒకవేళ నువ్వు మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకుంటే గవర్నమెంట్ డిడక్షన్ ఇస్తుందంట. చారిటీ అంటే ఐ యాక్సెప్ట్, రీజన్ నాకు కరెక్ట్గా ఉంది, నాకు అర్థమైంది. బట్ మెడికల్ ఇన్సూరెన్స్ ఇస్ మై పర్సనల్, లైక్ ఫుడ్ ఎలాగో, క్లోతింగ్ ఎలాగో, అది కూడా అలాగే. సొసైటీకి ఏం బెనిఫిట్ లేదు, గవర్నమెంట్కి అస్సలు లేదు. బట్ గవర్నమెంట్ ఈస్ గివింగ్. వై? కాదు, అదొక ప్రాబ్లం. అజయ్ అంటున్నాడు అసలు కఠిన ప్రీమియం రాదు కదా సార్, అసలు మంచి పనే కాదు ఇది అంటున్నాడు. బట్ వై దే ఆర్ గివింగ్? కఠిన ప్రీమియం రాదు కదా, అందుకని డిడక్షన్ ఇస్తున్నారంట. తిన్న ఫుడ్ మళ్ళీ బయటకు వస్తుందా? ఇది ఎక్స్పెండిచర్ ఏది రాదు. ఎక్స్పెండిచర్ అంటేనే అంతే కదమ్మా. సరే నేను చెప్తాను. ఇన్సూరెన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ గుడ్ కాన్సెప్ట్. అది ఎలా అనేది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఎలా అనో చెప్తాను. మంచి పనులకి డిడక్షన్ ఇస్తున్నానని చెప్పాను కదా, అది గుడ్ కాన్సెప్ట్ అని ఎలా అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గవర్నమెంట్ ఎందుకు డిడక్షన్ ఇస్తున్నాను అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, వీఆర్ ఆల్ గ్రూప్. అందులో ఎవరికైనా ఫీవర్ రావచ్చు, ఇలా రావచ్చు, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక 1000 రూపీస్ ఖర్చు అవ్వచ్చు కదా. నేను ఒక చేశాను ఏంటంటే, నేను ఐ విల్ కలెక్ట్, ఇది నిజం కాదు అబద్ధం, మళ్ళీ వెళ్ళి సార్ 20 రూపీస్ కలెక్ట్ అంటే అన్నారు. ఐ విల్ కలెక్ట్ 20 రూపీస్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మంత్లీ. 20 రూపీస్ కలెక్ట్ చేస్తే ఆ మంత్లో ఎవరికైతే ఫీవర్ కానీ అది వస్తుందో వాళ్ళకి హాస్పిటల్ బిల్ ఎంత అవుతుందో అంత నేను స్పెండ్ చేస్తాను. మీరు 20 రూపీస్ ఇస్తే చాలు. అయితే 1000 కంటే తక్కువే అవుతుంది కాబట్టి వర్కౌట్ అవుతుంది నాకు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మంత్లో మీ అందరికి ఏమీ కాలేదు, డబ్బులన్నీ ఎవరికి ఉంటాయమ్మా? హ్యాపీ. ఈ మంత్లో ఎవరికైనా ఏదైనా అయింది, నేను స్పెండ్ చేయాలి. మీ దగ్గర కలెక్ట్ చేసిన టోటల్ అమౌంట్ కంటే ఎక్కువ అవ్వచ్చు నాకు అప్పుడప్పుడు. కొన్నిసార్లు అసలు అవ్వకపోవచ్చు, కొన్నిసార్లు తక్కువ అవ్వచ్చు. ఓవరాల్గా విన్ విన్ సిచ్యువేషన్. నాకు వచ్చే బెనిఫిట్ ఓకే, ఒక మంత్ బాగుంటుంది, ఒక మంత్ బాగుంటుంది, ఓవరాల్గా అందరూ చూసినప్పుడు మిగులుతాయి ఎంతో కొంత. బట్ మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి? నా దగ్గర 20 రూపీస్ ఇస్తాయి, 20 రూపీస్ లాస్ కదా మీకు, 20 రూపీస్ లాస్ కదమ్మా మీకు. 20 రూపీస్ లాసే కానీ ఆ 20 రూపీస్ మీకు ఇచ్చేస్తే నేను ప్రశాంతంగా ఉండొచ్చు, ఏమైనా భయపడాల్సిన అవసరం ఉండదు, డబ్బులు లేవని భయపడాల్సిన అవసరం ఉండదు. గుడ్ ట్రీట్మెంట్ వస్తుంది, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, టెన్షన్ ఉండదు, డబ్బులు. ఎందుకంటే ద మోస్ట్ డిఫికల్ట్ పెయిన్ఫుల్ థింగ్ ఇస్ హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు కడితే బతుకుతారు ఆర్ అది క్యూర్ అవుతుంది అని తెలిసి డబ్బులు లేకపోవడం. మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆ టెన్షన్ ఉండదు. మెడికల్ ఇన్సూరెన్స్ బాగుంది కాన్సెప్ట్. కానీ గ్రూప్ ఎప్పుడైతే పెద్దగా ఉంటుందో అప్పుడు విన్ విన్ కాన్సెప్ట్ అప్లై అవుతుంది. గ్రూప్ చిన్నగా ఉన్నప్పుడు నేను హ్యాండ్సప్ అంటాను. ఎందుకమ్మా, నాకు వచ్చే 20 రూపీస్ 100 రూపీస్ అయింది అనుకోండి, హాస్పిటల్ బిల్కి 1000 అవుతుంది. ఎవరు హ్యాండ్సప్ అంటారు? ఇన్సూరెన్స్ కంపెనీ. గ్రూప్ పెద్దగా ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ హ్యాండ్సప్ అనదు, ఎందుకు? కలెక్ట్ అయ్యేది ఎక్కువ ఉంటుంది, వాళ్ళల్లో ఒకళ్ళిద్దరికి అవ్వచ్చు అంతే. గ్రూప్ అందరికీ అయితే వేరే విషయం లేండి, అది త్రాస్. రైట్, దట్ ఈస్ అ కాన్సెప్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్, నథింగ్ బట్ మెడికల్ ఇన్సూరెన్స్. మంచితన చెడ్డపన, గుడ్ థింగ్ బ్యాడ్ థింగ్, ఇది గుడ్ థింగ్. మీకు రిస్క్ ఉండదు, ఇన్సూరెన్స్ కంపెనీ కూడా బెనిఫిట్ ఉంది, ఇట్ ఈస్ అ గుడ్ థింగ్. కానీ ఎప్పుడు గుడ్ అవుతుందంటే ఇది ఎక్కువ మంది మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకుంటే అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ పర్ఫెక్ట్గా ఉంటుంది, క్లెయిమ్స్ యాక్సెప్ట్ చేస్తుంది, రిజెక్ట్ చేయదు ఎవరైనా ఇచ్చిన. ఇంట్లో గవర్నమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది సార్? నువ్వు చెప్పిందంతా బాగుంది, ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది, ఇన్సూరర్ ఉన్నారు, ఇన్సూరెన్స్ పార్టీ ఉన్నారు, ఇక్కడ గవర్నమెంట్ ఎక్కడ ఉంది? మీ ఇద్దరికి విన్ విన్ ఉంది. విన్ విన్ అంటే ఇద్దరే ఉంటారు. ఇక్కడ గవర్నమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? మధ్యలో గవర్నమెంట్ ఎందుకు ఇది ఇక్కడ తీసుకొచ్చింది ట్యాక్స్? వెరీ సింపుల్ అమ్మా. మీకు ఇన్సూరెన్స్ ఎవరికైనా ఇన్సూరెన్స్ లేదనుకోండి, ఏమైనా అయిందనుకోండి, వాళ్ళ దగ్గర డబ్బులు లేవనుకోండి, ఎవరు చూసుకోవాలి? గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఫ్లోటింగ్ ఎక్కువైపోతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అక్కడ క్రౌడ్ ఎక్కువైపోతుంది. గవర్నమెంట్ హాస్పిటల్ డబ్బులు లేకపోతే ఇంకా ఎక్కడికి వెళ్తాం ఎవరైనా? గవర్నమెంట్ హాస్పిటల్. అది తగ్గించాలి ఆ నెంబర్ని. ఆ నెంబర్ ఎప్పుడు తగ్గుతుంది? మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోండి.
అందుకని గవర్నమెంట్ మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోమని ఎంకరేజ్ చేస్తుంది. ఎంకరేజ్ చేయడానికి ఇక్కడ డిడక్షన్, నువ్వు మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకుంటే డిడక్షన్ ఇస్తాను. ఇలాంటివి చాలా. మంచి చాప్టరా చెడ్డ చాప్టరా ఇది? నువ్వు క్లయింట్కి అడ్వైస్ ఇవ్వచ్చు, అనవసరంగా ట్యాక్స్ కడుతున్నావు ఎందుకు, అదేదో మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకో, నీకు ట్యాక్స్, గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టే బదులు ఏం తీసుకోమంటున్నాడు, అదే డబ్బులతో మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకో, నీకే బెనిఫిట్. క్లయింట్ ఒక్కసారి మైండ్ బ్లో అయిపోతుంది. కరెక్టే కదా, గవర్నమెంట్ ట్యాక్స్ కడతావో మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకుంటావు, రెండింటిలో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నావు, మెడికల్ ఇన్సూరెన్స్. రెండు డబ్బులు రావు, దట్టు మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకుంటే నీకు ఒక అడ్వాంటేజ్ ఉంది. ఏంటి, ఒకవేళ ఎవరైనా అయితే ఇంకొక అడ్వాంటేజ్ ఉంది, నీకేం కాకూడదని డైలీ పూజ చేస్తాడు అనమాట. ఒకే ఒక అతను నీకేం కాకూడదు అని పూజ చేసేది ఎవరో తెలుసా? మెడికల్ ఇన్సూరెన్స్. మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకో, నీ పేరు ఉంటుంది, నీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, నీ ఫోటో ఉంటుంది, డైలీ ప్రేయర్ చేస్తాడు, ఏం కాకూడదు, ఏం కాకూడదు. చాలా హెల్తీగా ఉంది. మళ్ళీ నాకు ఫోన్లో వస్తాయి, ఎవ్రీ బర్త్డేకి ఫోన్ చేస్తాం, హ్యాపీ బర్త్డే. ఫస్ట్ కాల్ అంటే నైట్ చేయర్లే, నాకు ముందు నుంచే మెసేజ్ చేస్తారు. ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ కాల్ ఉంటుంది, ఫోన్ చేసి సార్ హ్యాపీ బర్త్డే, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే, ఒక 1 minute మాట్లాడతారు, హెల్త్ ఎలా ఉంది, ఓకేనా, బాగుంటుంది. ఎవరమ్మా వాళ్ళు అడిగేది ఈ రోజుల్లో? వాళ్ళు మెసేజ్లు పెడతారు నాకు, ఫుడ్ కరెక్ట్గా తీసుకోండి, టయానికి నిద్రపోండి, నిమ్మపప్పు అమ్మ ఇన్సూరెన్స్, అలా చాలా కేర్ తీసుకుంటారు నా గురించి. నేను తినబోతే పట్టించుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నాకు. ఎవరు? నేను టయానికి నిద్రపోమని చెప్పేవాళ్ళు ఉన్నారు నాకు. ఎవరు? అమ్మా ఐఎమ్ నాట్ ఇన్సూరెన్స్ ఏజెంట్, నేను ఇన్సూరెన్స్ ఏజెంట్ కాదు, మీరు ఇన్సూరెన్స్ తీసుకుంటే నాకేం డబ్బులు రావు. ఏజెంట్స్ అందరూ ఇలాగ మాట్లాడతారు. మా గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అర్థమైందా అందరికీ? డిడక్షన్ ఇవ్వడం కరెక్టా రాంగా? కరెక్ట్. ఇలాంటి విషయాలు చాలా మాట్లాడుకుంటాం డిడక్షన్ చాప్టర్. ఏంటి ఏదో సస్పెన్స్ పెడతావు కదా క్వశ్చన్ అడిగి, ఎందుకు పెట్టలేదు? తర్వాత పెడతాడు. డిడక్షన్స్ సస్పెన్స్లే ఉంటాయి, క్లారిటీ ఉంటాయి. సరే రాసారమ్మా, డిడక్షన్ ఉంటాయి. TDS TCS, TDS TCS, TDS TCS, TDS TCS. Try the full form. What is the full form of TDS? T for ఇక్కడ. ఓకే, ఇంకా టెలిఫోన్ అయితే కాదు. T ఫర్ ట్రై చేయండి, ట్యాక్స్. ఓకే, రైట్, ఎక్సలెంట్ అమ్మా. D ఫర్ డిడక్టెడ్, కరెక్ట్. S ఫర్ సోర్స్, ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్. వెయిట్, TCS కూడా ట్రై చేయండి. T, ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్, ఎట్ ట్యాక్స్. రాయండి అమ్మా, అందరు రాయండి. ట్యాక్స్ ఇప్పుడు దేనికి ఫుల్ ఫామ్ రాస్తున్నాం మనం చెప్పండి? TDS అంటే ఏంటో చెప్పండి? ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్, ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్. ఇప్పుడు TCS ఫుల్ ఫామ్ చెప్పండి అమ్మా. వాట్ ఈస్ TCS ఫుల్ ఫామ్? ట్యాక్స్ collected at source. Tax collected at source, tax deducted at source, tax collected at source. మంచి చాప్టర్, గవర్నమెంట్ ట్రిక్. మీరందరూ ఇప్పుడు రిటర్న్ ఫైల్ చేయండి, ట్యాక్స్ పే చేయండి అంటే ఎవరు చేయరు. మీరేం ఫైల్ చేయక్కర్లేదు. మీకు డబ్బులు ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎంప్లాయర్ శాలరీ ఇచ్చేది, వాళ్ళ దగ్గరే మీ ట్యాక్స్ డిడక్ట్ చేసి ఇవ్వటం, సోర్స్ దగ్గరే ట్యాక్స్ తీసుకోవటమే ట్యాక్స్ డిడక్టెడ్. సేమ్ అలాగే కలెక్టెడ్. వండర్ఫుల్ కాన్సెప్ట్ అమ్మా. బట్ మీకు ఒక తెలుసో లేదో, TDS అనే కాన్సెప్ట్ ఒకటి ఉండటం వల్లే ఈ రోజు గవర్నమెంట్ రన్ అవుతుంది. TDS అనే కాన్సెప్ట్ లేదు అంటే ఈ రోజు గవర్నమెంట్ కొలాప్స్ అయ్యేది. అఫ్కోర్స్ వీ హ్యావ్ ఎ డెఫిసిట్ బడ్జెట్, బట్ అది కూడా ఉండేది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ TDS. వీటన్నిటిలో గవర్నమెంట్
ఏది సెలెక్ట్ చేసుకుని ఏది డెవలప్ చేద్దాం, రెగ్యులర్గా అప్డేట్స్ ఇద్దాం అనేది టీడీఎస్. ఎందుకంటే టీడీఎస్ ఒక్కటి దాని వల్లే చాలా వరకు ట్యాక్స్ సిస్టమ్ అనేది డిపెండ్ అయింది ఈ రోజుల్లో ఇండైరెక్ట్లీ. అది మీకు ఆ చాప్టర్ దగ్గర తెలుస్తుంది. అంతే. అయిపోయింది కదా, అడ్వాన్స్ ట్యాక్స్ రాశారు కదా. నెక్స్ట్ వన్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఎలా వేయాలి ఏంటి ఇవన్నీ కూడా జనరల్లీ సిలబస్. దీనికి షార్ట్ కట్ చెప్పండి అమ్మా, దీన్ని ఎలా పిలుద్దాం మనం షార్ట్ కట్లో? ఆర్ఓఐ. ఆర్ఓఐ ఆర్ఓఐ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. జనరలీ మన సిలబస్లో రిటర్న్ అంటే ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అంటే ఏంటి, దాన్ని ఏం చూపిస్తాం పర్టికులర్స్ అంతే ఉంటుందమ్మా. రిటర్న్ ఎలా ఫైల్ చేయాలో మన సిలబస్లో ఉండదు, బట్ ఐ విల్ టేక్ కేర్. ఎందుకు చెప్తున్నావు ఇది అంటే, నాకు పర్సనల్గా ఫేస్ చేసింది. వైల్ ఐమ్ స్టడింగ్ సిఏ ఇంటర్, ట్యాక్స్ స్టార్ట్ అయింది అప్పుడే. అదేంటో చెప్పుకుంటూ వెళ్తున్నాడు మొత్తానికి, స్టార్ట్ అయింది. నేను ఒక రిలేటివ్ ఫోన్ చేసి, నువ్వు ఏదో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సంబంధించిన కోర్స్ చదువుతున్నావు అంట కదా అన్నారు. ఇంకా కోర్సు సిఏ అమ్మా. సిఏ అంటే కూడా తెలియదు. కావాలంటే మీరు రిలేటివ్స్లో చాలా మందికి మీరు ఏం చదువుతున్నారు చెప్పండి, అప్పుడు అర్థమవుతుంది. సిఏ అండి అంటే, ఓకే అదే సిఏ అంటే కదా, నువ్వు రిటర్న్స్ ఫైల్ చేస్తావా అని అడిగారు. నేను ఏం చెప్పాను, ఇప్పుడు ఫైల్ చేయనా చేద్దాం, సిఏ ఇంటర్ చదువుతున్నాను, రిటర్న్ ఫైల్ చేయమని ఫోన్ చేస్తున్నాడు అతను, ఫైల్ చేయగలనా చేయలేనా? రాదు, సిలబస్లో లేదు. ఆర్టికల్షిప్ అయిపోయిన తర్వాత చేయగలను, బట్ కొంచెం ఐడియా ఉండాలి కదా రిటర్న్ అంటే ఏంటి. సిలబస్లో లేదు, కానీ నేను ఐడియా ఇస్తాను. స్పెషల్గా ఒక 1 hour క్లాస్ అడిషనల్గా తీసుకుంటాను నేను. మీ ఎగ్జామ్కి సంబంధం లేకుండా మీరు ఐటీ రిటర్న్ ఎలా ఫైల్ చేయాలి అని చూపిస్తాను. నేను ఒక రిటర్న్ వేస్తాను మీ కళ్ళ ముందు. ఓకే, ఎగ్జామా? ఎగ్జామ్లో అడగారు, కానీ ఎగ్జామ్ పనికి వస్తుంది అన్నమాట డెఫినెట్లీ. అలా ఒక రిటర్న్ వేద్దాం లైవ్లో. ఇక మీరు ఎవరైనా పాన్ కార్డు ఉండి నా రిటర్న్ వేయండి సార్, ఏం కాదు ఏం కాదు ఏం కాదు వేయండి సార్ అంటే, జీరో రిటర్న్ అన్నాం. అది వేయండి సార్ అన్నప్పుడు అది మీదే ఎవరిదో ఒకరు తీసుకుని వేసారు. ఇక మీ వాళ్ళది ఎవరిదైనా రిటర్న్ వేయాలి, సాలరీ ఉంది, జీరో ట్యాక్స్ రిఫండ్ రావాలన్నది వేసారు. ఇప్పుడు ఓపెన్ అవ్వాలి, బిలేటెడ్ వేసుకోవాలి. ఇలా ఒకటి వేద్దాం క్లాస్. మీరు ఇనిషియేటివ్ తీసుకొని మీరు ఎవరైనా ఫైల్ తీసుకొస్తే అది రిటర్న్ ఫైల్ చేస్తాను నేను, ఫ్రీ అమ్మా, నో 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 ఛార్జెస్. నిజానికి నేను 10,000 తీసుకుంటాను రిటర్న్ ఫైల్ చేస్తాను, మీకోసం నేను ఫ్రీగా చేస్తాను. ఓకేనా, రెడీనా? చేద్దామా? అది ఏ చాప్టర్ మీరు అవన్నీ తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి. డిటి క్లాస్ అప్ టు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఆ చాప్టర్లో మనం రిటర్న్ ఫైల్ చేయబోతున్నాం. మీదంటే ఇంకా వెల్ అండ్ గుడ్, చక్కగా ఫస్ట్ రిటర్న్ నేను నా చేతుల మీదుగా ఫైల్ చేసినట్టు. చాలా మంది ఫస్ట్ రిటర్న్ నేను ఫైల్ చేసి నా చేతుల మీద, చాలా మందికి. సో నెక్స్ట్ వన్ ఎగ్జామ్షన్స్. ఇది చాప్టర్ వైజ్ డివైడ్ చేసి చాప్టర్ వైజ్ డిస్కస్ చేసి తర్వాత ఒక చాప్టర్ సపరేట్గా క్రియేట్ చేశారు. అమ్మా, ఈ టైప్ చేసిన రైటింగ్ బాగుందా, నేను రాసిన రైటింగ్ బాగుందా? రాసిన రైటింగ్, అందుకని ఎక్కువ రాస్తూ ఉంటాను, టైపింగ్ ఎక్కువ ఇండెక్స్ కాబట్టి తీసుకొచ్చాను. 60. కొంతమంది అదేం రాశాను అర్థం కావట్లేదు అంటే వాళ్ళ కోసం చూపిస్తున్నాను. అమ్మ అర్థం అవుతుంది కదా, బాగుంది కదా, అసలు ఏది బాగుంది చెప్పండి, టైప్ చేసింది బాగుందా అక్కడ బాగుందా? మా అందరూ ఒకసారి ఎస్ఆర్ అనండి. అమ్మా నేను రాసిన రైటింగ్ బాగుంది కదా, ఎస్ఆర్ అనండి అందరూ. ఎగ్జామ్షన్స్. సో గవర్నమెంట్ డిసైడ్ అయింది కొన్ని ఇన్కమ్స్ని నేను ఎగ్జామ్ చేయాలి, ట్యాక్స్ కలెక్ట్ చేయకూడదు అని డిసైడ్ అయిపోయింది. అది ఇన్కమే కానీ ట్యాక్స్ కలెక్ట్ చేయను, దాన్నే ఎగ్జామ్షన్స్ అంటారు, ఎగ్జామ్టెడ్. నేను ఒకటి చెప్తాను, అది అది రీజన్ మీరు చెప్పండి. ఇన్ ఇండియా వి డోంట్ కలెక్ట్ ట్యాక్స్ ఆన్ అగ్రికల్చర్ ఇన్కమ్. నీకు అగ్రికల్చర్ చేస్తున్నావు, నీకు ప్రాఫిట్ వచ్చింది, ఇన్కమ్ వచ్చింది, వి డోంట్ కలెక్ట్ ట్యాక్స్. ఎవరు డిసైడ్ అయ్యారు? గవర్నమెంట్. వై? ఎంకరేజ్ చేయటంట. ఎవరిని? మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయండి. అంటే ఫార్మర్స్నే ఎంకరేజ్ చేస్తారు, ఇంకెవరిని చేయరా? నో వాలిడ్ పాయింట్, ఒక పాయింట్ ఉంటుంది కదమ్మా. వై ఇన్ ఇండియా, వై అగ్రికల్చర్ ఇన్కమ్ ఈజ్ ఎగ్జామ్టెడ్ ఇన్ ఇండియా?
బికాస్ అగ్రికల్చర్ ఇస్ ద, ఏం చదువుకున్నారు మీరు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళారా అసలు మీరు? బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా. చదువుకోలేదా మీరు? అగ్రికల్చర్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా అనుకున్నారు కదా. సరే ఎనీవే అనుకోండి అలాగా. అమ్మా మీరు స్కూల్లో ఉన్నప్పుడు కరోనా ఏమన్నా వచ్చిందా? ఓ ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే, ఎయితా టెన్తా? ఐ కెన్ అండర్స్టాండ్. నైన్త్. రైట్, ఇట్స్ ఓకే, ఫైన్ అమ్మా, ఐ కెన్ అండర్స్టాండ్. Agriculture is the backbone of India, and also we all know how agriculture runs. And అగ్రికల్చర్ ఇన్కమ్ చాప్టర్లో చెప్తానమ్మా, వెరీ పెయిన్ఫుల్ థింగ్ అనమాట. ఈ రోజుకి అగ్రికల్చర్ ఎవరైనా చేస్తున్నారంటే బెస్ట్ ప్లేస్లో పెట్టాలి వాళ్ళు తీసుకెళ్ళి. మచ్ ఎఫర్ట్ ఉంటుంది. ఎలా అంటే అంత ఎఫర్ట్ పెట్టిన తర్వాత ఏం మనీ రావని తెలిసి కూడా పెట్టాలి ఎఫర్ట్. దట్స్ వై గవర్నమెంట్ ఆల్సో అండర్స్టాండ్ దట్. ఒకటి చెప్తానమ్మా, అది నిజమే 100%. ఒక అగ్రికల్చర్ చేసే వాళ్ళకి 5 ఇయర్స్లో ఒక్కసారి వస్తుంది ఇంకా. అంటే మిగతా 4 ఇయర్స్ అంటే ఎలా సార్ అది అంటే, కరెక్ట్గా ఇప్పుడు ఉంది, వర్షం పడింది, ఎవరికి నష్టం చెప్పి? ఇప్పుడు వర్షం పడితే ఎవరికి ఏమవుతుంది చెప్పండి? మ్యాంగో 1 ఇయర్ నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు, మ్యాంగో క్రాప్ వస్తుంది, 1 lakh 2 lakh వస్తాయి అని. కరెక్ట్గా వర్షం పడుతుంది. ఆ, ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంటుంది మ్యాంగో అంటే, చిన్న 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 ఉంటాయి, పిందులు అంటారు, లేకపోతే ఫ్లవర్స్ ఉంటాయి. సో ఆ స్టేజ్లో ఉంటుందమ్మా. వెరీ హ్యూజ్ లాస్ టు ది ఫార్మర్స్. 5 ఇయర్స్ సార్ ప్రాఫిట్ వస్తుంది, దాని మీద నువ్వు ట్యాక్స్ తీసుకుంటావా? అలాంటివి చాలా ఉన్నాయి, మంచి మంది ఎగ్జాంపుల్. ఓకే, ఇవాళ వద్దా? ఎస్ ఆర్ నో? ఎస్, ఆ చాప్టర్ చదువుతున్నంతసేపు మనకి ప్రతి పాయింట్ నేను చెప్తానమ్మా, రీజన్ మీరు చెప్తారు, అండ్ రీజన్ మనం డిస్కస్ చేసిన తర్వాత కరెక్ట్ కంపల్సరీ ఇవ్వాలి ఎగ్జామ్స్ అనే కన్క్లూజనే వస్తుంది. రైట్, లాస్ట్ వన్ ఇట్స్ టోటల్ ఇన్కమ్. అన్ని క్లబ్ చేసి చాప్టర్స్ ఇప్పటి వరకు చెప్పుకున్నా అన్ని క్లబ్ చేసిన క్వశ్చన్స్నే టోటల్ ఇన్కమ్ అంటారు. అంటే ఇప్పటి వరకు చెప్పుకున్న క్వశ్చన్స్ అన్ని కలిపి క్వశ్చన్ అడిగితే ఎలా ఉంటుంది? లాస్ట్, అంటే ఇప్పటి వరకు అన్ని చాప్టర్స్ మీద ఒక క్వశ్చన్ క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది లాస్ట్. అన్ని ఇది స్పెషల్ కాన్సెప్ట్. సిఏ వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? సిఏ సిఏ పిల్లలు ఉన్నారా? సిఏ సిఎంఏ బోత్ చదివాలి కానీ. ఏఎంటీ ఇస్ దర్, వాళ్ళకి ఏఎంటీ ఉండదు, కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. ఒకసారి ఆగండి, రాయండి. ఏఎంటీ ఆల్టర్నేటివ్ మినిమం, మాక్సిమం కాదు, మినిమం ట్యాక్స్. ఆల్టర్నేటివ్ మినిమం ట్యాక్స్. ఆల్టర్నేటివ్ మినిమం ట్యాక్స్. ఆల్టర్నేటివ్ మినిమం ట్యాక్స్. మా హెడింగ్, టేక్ ద హెడింగ్ చాప్టర్ నెంబర్ 1 బేసిక్స్. Chapter number 1 basics. Chapter number 1 basics. ఈ బేసిక్స్ చాప్టర్లో మనం 2 టాపిక్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ వన్ ఇస్ ఇన్కమ్. వాట్ ఈజ్ ఇన్కమ్? ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేస్తాం సార్ ఈ పర్టికులర్ బేసిక్స్ చాప్టర్లో అంటే, వాట్ ఈజ్ ఇన్కమ్? వాట్ ఈజ్ ఇన్కమ్? వాట్ ఈజ్ ఇన్కమ్? సెకండ్ టాపిక్ we discuss about tax rates. Second topic we discuss about tax rates. First one is what is income, second one is what tax rate. ఇన్కమ్ అంటే ఏంటి, ట్యాక్స్ రేట్స్ ఏంటి?
ట్యాక్స్ రేట్స్ గవర్నమెంట్ చెప్తూ ఉంటుంది, ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటాయి. అది మనం ఈ ఇయర్కి ఏవైతే రిలేటెడో ఆ ఇయర్కి చదువుకోవాలి. ఇన్కమ్ అనేది జనరల్ బేసిక్స్, వాట్ ఈస్ ఇన్కమ్ అండ్ ట్యాక్స్ రేట్స్. నోట్ చేశారా? నోట్ చేయాలందరూ. ఇది నోట్ చేయండి అమ్మా. ఒక 1 వీకే ఇలా నోట్స్ రాయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఏదైతే రాస్తారో అది కూడా ప్రింట్ అయి వస్తుంది యాజ్ ఇట్ ఈస్. తర్వాత మీరు నోట్స్ రాయాల్సిన అవసరం ఉండదు. ఎందుకు ఎందుకు నోట్స్ రాయాల్సిన అవసరం ఉండదు? మెటీరియల్ వస్తుంది ప్రింటెడ్ అయి. ఫస్ట్ వన్ ఇస్ ద ఇన్కమ్. ఇన్కమ్ అంటే ఇప్పుడు ప్రతి చోట డిక్షనరీ మీనింగ్స్ అయితే తీసుకోకూడదు. సింపుల్, నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో డిక్షనరీ మీనింగ్స్ తీసుకోకూడదు. కొత్త లాంగ్వేజ్ ఉంటుంది. ఇట్స్ అ టెక్నికల్ లాంగ్వేజ్, టాక్స్ లాంగ్వేజ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, బయట ప్రీవియస్ ఇయర్ అంటే ఒక మీనింగ్ వస్తుంది. నీకు తెలిసిన మీనింగ్ ఏంటి? ముందు ఇయర్ అని. ప్రీవియస్ అంటే ఏంటో ముందు, ఇది డిక్షనరీ మీనింగ్. కానీ ఇన్కమ్ ట్యాక్స్లో ప్రీవియస్ ఇయర్ అంటే ముందు ఉన్న ఇయర్ కాదు, దానికంటే ఒక సపరేట్ మీనింగ్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు చెప్పు, డిక్షనరీ మీనింగ్స్ తీసుకోవాలా, ఇన్కమ్ ట్యాక్స్ డెఫినేషన్స్ చదువుకోవాలా నువ్వు? ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పుడు ఇన్కమ్ అంటే ఏంటి అని డిక్షనరీ చూడాలా, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ చూడాలా? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఇన్కమ్ అంటే ఏం చెప్పారో చూద్దాం. ఓకే, 1 by 1 స్టార్ట్ చేద్దాం. మీరు కూడా పార్టిసిపేట్ చేయండి అమ్మా. మీ పార్టిసిపేషన్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మీ ఐడియాస్, మీ థాట్స్ చాలా బాగుంటాయి. సింపుల్ క్వశ్చన్ అడుగుతా నేను. మీ జనరల్ నాలెడ్జ్, మీ కామన్ సెన్స్ యూజ్ చేసి అది ఆన్సర్ చేయండి. కామన్ సెన్స్ అంటే, నాలెడ్జ్ అంటే అది కూడా. ఓకే అమ్మ, కామన్ సెన్స్ అంటే ఇదంట, నాలెడ్జ్ అంటే ఇదంట. రెండు సెపరేట్ సెపరేటా? మళ్ళీ ఇది సరే, నేను ఏదైనా కామన్ సెన్స్, జనరల్ నాలెడ్జ్ అన్నీ యూజ్ చేసి ఒక వ్యాలిడ్ ఆన్సర్ చెప్పానమ్మా. ఇతను ఎవరు చెప్పాలి? ఇతను ఎవరు? మిస్టర్ ఏ. ఇతనికి సాలరీ వస్తుంది. అందరు అందరు వినండి అమ్మా. ఇతనికి సాలరీ వస్తుంది. ఏమొస్తుందమ్మా ఇతనికి? సాలరీ. ఈజ్ ఇట్ ద ఇన్కమ్? చెప్పాలి, మీ బ్రెయిన్ మొత్తం యూజ్ చేసి చెప్పాలి. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఈజ్ ఇట్ ద ఇన్కమ్? ఎస్ ఆ నోనా అమ్మా? షోరా? ట్యాక్స్ కట్టాలా? ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. రైట్ ఆన్సర్, 10,000 రూపీస్. మీ సెకండ్ క్వశ్చన్. మళ్ళీ రూల్స్ చెప్తున్నాను. ఒక్క క్వశ్చన్ రాంగ్ చెప్పినా మీరు అప్పటి వరకు విన్ అయిన అమౌంట్ మొత్తం మీరు రివర్స్లో ఇవ్వాలి. ఇప్పుడు మీరు ఎంత విన్ అయ్యారు? 10,000. మీ సెకండ్ క్వశ్చన్. ఇతను ఎవరు? ఇతను ఎవరమ్మా? మిస్టర్ బి. ఇతను ఒక బిజినెస్ చేస్తున్నాడు. ఏం బిజినెస్? కాటన్ సీడ్ బిజినెస్, ఏదో ఒక బిజినెస్ అని. పానీపూరి బిజినెస్, రైట్? పానీపూరి బిజినెస్ చేస్తాం. కొంత ప్రాఫిట్ వచ్చింది. ఈజ్ ఇట్ ద ఇన్కమ్? వాట్ ఈస్ ప్రాఫిట్? యూ హ్యావ్ ఇన్కమ్స్ అండ్ యూ హ్యావ్ ఎక్స్పెన్సెస్. ఇన్కమ్స్ మైనస్ ఎక్స్పెన్సెస్ ఏమంటారమ్మా? దాన్ని నెట్ ప్రాఫిట్ అండి. ఈజ్ ఇట్ ద ఇన్కమ్? అది ఇన్కమా కాదా? మా ఆన్సర్ చెప్పకపోయినా ఓడిపోయినట్టే. ఈజ్ ఇట్ ద ఇన్కమ్? ఎస్ ఆర్ నో? ట్యాక్స్ కట్టాలా? మనం బిజినెస్ చేసే వాళ్ళు ఇన్కమ్ వస్తే ట్యాక్స్ కట్టాలా? ఇన్కమ్ రాదా బిజినెస్ చేసే వాళ్ళకి? అదే ప్రాఫిటే ఇన్కమ్. ట్యాక్స్ కట్టాలా లేదా? కట్టాలి. ఎస్, అగైన్ ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. యూ ఓన్ 20,000. క్విట్ ఉండదు. మా క్విట్ అంటే డబ్బులు ఇచ్చేయాలంట. క్విట్ ఉండదు. నెంబర్ 3, మీ ₹1,00,000 ప్రశ్న.
ఆన్ ది స్క్రీన్ ప్లీజ్. ఇతను ఎవరు? మిస్టర్ సి. మిస్టర్ సి ఇతను కూడా ఒక బిజినెస్ చేస్తున్నాడు. మా ఇతనికి ప్రాఫిట్ ఎంత వచ్చింది బిజినెస్లో? 20 lakhs. ఎంత వచ్చిందమ్మా ఇతనికి ప్రాఫిట్? 20 lakhs వచ్చింది. ఇతనికి సాలరీ ఎంత వస్తుంది? 10 lakhs వస్తుంది. ఈ రెండు ఇన్కమ్ అన్నారు, ట్యాక్స్ కట్టాలి. హీఈస్ ఆల్సో డూయింగ్ బిజినెస్, రైట్? బట్ హీ గెటింగ్ మంత్లీ, మంత్లీ కాదు, ఇయర్లీ 60 lakhs. మా ఎంత వస్తుందమ్మా ఇతనికి? 60 lakhs ఇయర్లీ వస్తుంది. ఏం బిజినెస్? ఇక మంచి బిజినెస్ మొత్తం. సార్ ఇతను ఏం బిజినెస్ చేస్తున్నాడు సార్ అంటే స్మగ్లింగ్. స్మగ్లింగ్ అంటే స్మగ్లింగే. గవర్నమెంట్కి తెలియకుండా వేరే కంట్రీ నుంచి కొన్ని గూడ్స్, గోల్డ్ కానీ తీసుకొచ్చుకొని ఇండియాలో సేల్ చేసుకోవడం, దాన్నే స్మగ్లింగ్ ఉంది. ఇల్లీగలా లీగలా? 60 lakhs వచ్చిందా? మినిమం అది 60 lakhs ఇస్ ద మినిమం. ఇన్కమా కాదా? ఎస్ ఆర్ నో? ఇన్కమా కాదా? ఎస్ ఆర్ నో? ఇన్కమా కాదా? ఎస్ సార్, ఇట్ ఈస్ ఇన్కమ్ టాక్సబుల్ అనే వాళ్ళు హ్యాండ్స్ రేస్ చేయండి. ఎస్ సార్, ఇట్ ఈస్ ఇన్కమ్ అండ్ టాక్సబుల్. నో సార్, ఇట్ ఈస్ నాట్ ఇన్కమ్. నో సార్, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నో చెప్పారమ్మా. ఇంకో క్వశ్చన్ అడుగు. ఇన్కమేనా? ఇన్కమే కానీ టాక్సబుల్ కాదంట. పట్టుకుందాం. అదైతే ఇన్కమ్ కింద చూపించాలి, ట్యాక్స్ అయితే కట్టక్కర్లేదు. నెక్స్ట్ వన్. సరే, ఒక అతను బిజినెస్ చేయడు, కాంట్రాక్ట్ చేస్తాడు. అంటే ఒక ఇయర్లీ ఒక 2-3 కాంట్రాక్ట్స్ చేస్తాడు అంతే. బిల్డింగ్స్ కట్టడం అలాంటి కాంట్రాక్ట్. ఒక్కొక్క కాంట్రాక్ట్కి అతను 2 crores తీసుకుంటాడు. ఇస్ ఇట్ ద ఇన్కమ్? ఇస్ ఇట్ ద ఇన్కమ్ అండ్ టాక్సిబుల్? ఇన్కమ్ అయితే టాక్సిబుల్. 2 crores తీసుకుంటారు ఒక్కొక్క కాంట్రాక్ట్కి. ఈజ్ మిస్టర్ డి. నెంబర్ 4 ఈజ్ మిస్టర్ డి. ఈజ్ టేకింగ్ 2 crores పర్ కాంట్రాక్ట్. ఇయర్లీ 2-3 చేస్తాడు, ఎక్కువ చేయడు. ఒక్కొక్క కాంట్రాక్ట్కి 2 crores తీసుకుంటాడు ఛార్జ్. ఇందుకు ఏంటి సార్ ఆ కాంట్రాక్ట్? ప్రొఫెషనల్ కిల్లర్ అమ్మా. నీకు ఎక్కడ కావాలంటే అక్కడ కాల్చి పెడతాడు. ఇక్కడ అంటే ఇక్కడ, ఇక్కడ అంటే ఇక్కడ, మిస్ అవ్వడం. ట్రైన్లో కూర్చుంటాడు, వెనకాల 1 crore పెట్టాలి, తీసుకుని వెళ్ళిపోతాడు. ఇట్లా బ్యాంక్లో అఫీషియల్గా బ్యాంక్లో వేసుకుంటాడు. బ్యాంక్లో అఫీషియల్గా బ్యాంక్లో వేసుకుంటాడు డబ్బులు తీసుకెళ్ళి. ఇజ్ ఇట్ ద ఇన్కమ్? టాక్సిబుల్లా కాదా? అసలు ఇన్కమే కాదు, టాక్సిబుల్ ఎట్లా అయ్యిద్దని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఇన్కమే కానీ ట్యాక్స్ గురించి నన్ను అడగొద్దు అంటున్నారు. కొంతమంది ఇన్కమే టాక్సిబుల్ కూడా అంటున్నారు. 3 types. ఫైనల్గా ఆన్సర్ చెప్పేద్దామా? యూ విల్ గెట్ టు నో ఆఫ్టర్ ఫస్ట్ చాప్టర్. కాదు, ఫస్ట్ చాప్టర్ ఇది. యూ హ్యావ్ టు నో. సో వాట్ ఈస్ ద ఆన్సర్? Yes, it is taxable and it is income. In India, illegal income is also taxable. Sir, there is no legality for income. Sir, in India, illegal income is also taxable. ఇన్కమ్ అంటే లీగల్ ఉంటుంది ఆర్ ఇల్లీగల్ కూడా ఉంటుంది. ఇన్ ఇండియా ఇల్లీగల్ ఇన్కమ్ ఈజ్ ఆల్సో taxable. ఇల్లీగల్ ఇన్కమ్ ఈజ్ ఆల్సో taxable. నాకు ఒక డౌట్ వచ్చింది నేను చెప్పిన పాయింట్ మీదే నాకు డౌట్ వచ్చింది. ఇల్లీగల్ ఇన్కమ్ టాక్సిబుల్ అంటున్నావు, స్మగ్లింగ్ చేసిన అతను వచ్చి నేను ఇలా స్మగ్లింగ్ చేస్తున్నాను తీసుకో ట్యాక్స్ అని ఇస్తాడు అతను. ఇలా చెప్తే ఎక్కడ ఉంటాడు అతను? నెక్స్ట్ డే జైల్లో ఉంటాడు. దెన్ వై యు ఆర్ రైటింగ్ దిస్ పాయింట్? మీనింగే లేదు కదా పాయింట్. అసలు థింక్ చేయి ఒకసారి.
ఎవరైనా ప్రొఫెషనల్ షూటర్ కిల్ చేసేసి వచ్చి అదిగో అతను కిల్ చేస్తే నాకు 1 crore వచ్చినాయి, మినిస్టర్ గారినే చంపేశాను నేను, 1 crore వచ్చినాయి, ఇదిగో ట్యాక్స్ తీసుకో అంటాడు. నో. మరి ఏం రాసాం? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో రాశారు సెక్షన్ 2లో. ఎస్. అంటే వాళ్ళ మీనింగ్ ఏంటి సార్ అంటే, నువ్వు యాక్ట్ని అలా చదివి వదిలేస్తే ఏం అర్థం కాదు. మీనింగ్ ఏంటంటే స్మగ్లింగ్ చేసే అతను పట్టుకోలేదు అంటే నో ప్రాబ్లం, దట్ ఈస్ అ బ్లాక్ మనీ. బట్ అతను పట్టుకున్నారు పోలీసులు వెళ్ళి, పట్టుకుని ఇంత అతను ఓన్ చేశారు, అతని దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయని మొత్తం సీజ్ చేశారు. అప్పుడు ఫస్ట్ వెళ్ళే డిపార్ట్మెంట్ ఎవరో తెలుసా? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వెళ్ళి మీరు సీజ్ చేసిన అమౌంట్లో ట్యాక్స్ తీసి దాన్ని ఫస్ట్ వైట్ చేయండి, అప్పుడు సీజ్ చేయండి. అంటే ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ వెళ్ళి ట్యాక్స్ రికవరీ చేసుకుంటుంది? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. వాళ్ళు ఎవరైతే పోలీస్ ఆఫీసర్స్ దాన్ని సీజ్ చేస్తారో అక్కడ ట్యాక్స్ తీసేసుకుని దాని వైట్ మనీ రికార్డ్స్లోకి తెచ్చేస్తారు. అది దాని మీనింగ్, అంతేగాని అతను వచ్చి ట్యాక్స్ కడతాడని కాదు. అదే పాయింట్ ఇక్కడ రాయలేదు అనుకోండి మన ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో, ట్యాక్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి అది సీజ్ చేసి అలా ఉంటుంది, రికార్డ్స్లోకి రాదు, అప్పుడు అలా. ప్రాక్టికల్గా వేరే జరుగుతుంది, అది వేరే విషయం. బట్ ఇల్లీగల్ మనీ ఇన్ ఇండియా ట్యాక్సిబుల్ ఆర్ నాట్ ట్యాక్సిబుల్? ట్యాక్సిబుల్. దాని మీనింగ్ ఏంటంటే దొరికినప్పుడు. దొరకపోతే అసలు లీగల్ ఏంటి, లీగల్ ఏంటి, అసలు మనీయే కాదు. స్మగ్లింగ్ చేసిన అతను వచ్చి నా దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయో తెలుసా అంటాడా? ఏం డబ్బులు లేవని నార్మల్గా ఉంది. మీరు కనిపెట్టలేరు కూడా అతను స్మగ్లింగ్ చేస్తున్నాడు ఆర్ కిల్లింగ్ చేస్తున్నాడు. దొరికినప్పుడు ట్యాక్స్. ఫస్ట్ పాయింట్ ఇన్కమ్. ఇన్కమ్ అంటే లీగలా ఇల్లీగలా? యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ అంటే లీగలా ఇల్లీగలా? బోత్. సెకండ్ పాయింట్ ఇదన్నా చెప్పు. సెకండ్ పాయింట్ వెరీ కేర్ఫుల్. Here is a person, he is Mr. A. ఇతనికి ఒక హ్యాబిట్ ఉంది. ఏం సార్ హ్యాబిట్ అంటే, అతను ఎర్న్ చేసిన ప్రతి మనీ ల్యాండ్ అండ్ బిల్డింగ్లో పెడతాడు, ఇన్వెస్ట్మెంట్. ఎర్న్ చేసిన ప్రతి మనీ పెద్ద ఖర్చు పెట్టాడు, ఫుడ్ కూడా చాలా తక్కువ, క్లోతింగ్ తక్కువ, ఎవ్రీ మనీ ఈజ్ ఇన్వెస్టెడ్ ఇన్ ల్యాండ్ అండ్ బిల్డింగ్. అలాగే అతను ప్రాపర్టీస్ కొనుక్కుంటూ వెళ్ళిపోతాడు, అలాగే హైదరాబాద్లో కొన్ని, అలాగే సేమ్ అలాగే ఇండియాలోనే కాదు అవుట్ సైడ్ ఇండియా కూడా ప్రాపర్టీస్ కొంటాడు. హ్యాడ్ ఏ ప్రాపర్టీస్ ఇన్ హెచ్వైడి. హెచ్వైడి అంటే హైదరాబాద్, అండ్ ఆల్సో యూఎస్ఏ. యూఎస్ఏ అంటే యుఎస్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. హైదరాబాద్లో అతనికి ప్రాపర్టీస్ ఉన్నాయి, రెంట్కి ఇచ్చాడమ్మా. ఆ రెంట్ హైదరాబాద్లో అతనికి ఒక 15 lakhs వస్తుంది. యుఎస్లో కూడా అతనికి రెంట్ ఒక 25 lakhs వస్తుంది పర్ ప్రాపర్టీస్ వల్ల. ఫస్ట్ క్వశ్చన్, హైదరాబాద్లో ఉన్న రెంట్ ఎక్కడ రిసీవ్ అయింది, ఇండియాలోనా అవుట్ సైడ్ ఇండియాలో? హైదరాబాద్లో అమీర్పేట్లో కొన్ని అపార్ట్మెంట్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కొన్ని అపార్ట్మెంట్స్ ఓన్గా కన్స్ట్రక్ట్ చేసుకుని రెంట్కి ఇచ్చుకున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1, హైదరాబాద్లో రెంట్కి ఇచ్చాడు కదా, రెంట్ అనేది ఎక్కడ కలెక్ట్ అయింది, ఇండియా ఆర్ అవుట్ సైడ్ ఇండియా? ఇండియా. ఎక్కడ ఓన్ చేశాడు, ఇండియా ఆర్ అవుట్ సైడ్ ఇండియా? ఇండియా. యుఎస్లో కూడా అతనికి బిల్డింగ్స్ ఉన్నాయి, కానీ యుఎస్ వెళ్ళాడు అతను, ఎప్పుడు ఇండియాలోనే ఉంటాడు. ఇండియాలో ఉండి యుఎస్లో ప్రాపర్టీస్ పర్చేస్ చేయొచ్చా? ఎస్ సార్. ఇండియాలో ఉండి యుఎస్లో ప్రాపర్టీస్ పర్చేస్ చేయొచ్చా? ఎస్ సార్. అతనికి యుఎస్లో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇండియాలోనే ఉంటున్నాడు. ఇండియాలోనే ఉంటున్నాడు సార్. మరి ఇండియాలో ఉంటున్నప్పుడు, యుఎస్లో ప్రాపర్టీస్ ఇండియాలో ఉంటున్నప్పుడు రెంట్ వస్తుంది కదా, రెంట్ ఎలా వస్తుంది? ఇతనికి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. ఎక్కడికి సార్ అంటే, అక్కడ ఉన్న యుఎస్ అకౌంట్లోనే ఆన్లైన్గా అతను డిపాజిట్ చేస్తున్నాడు రెంట్. ఇండియాకి అయితే తీసుకురాలేదు. అంటే ఏ అకౌంట్లో వెళ్తున్నాయి అవన్నీ? యుఎస్ అకౌంట్. యుఎస్లో అతనికి ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది, అక్కడే ఆన్లైన్లో డిపాజిట్ చేసేస్తున్నారు టెనెంట్స్ అందరు. స్టోరీ అర్థమవుతుంది అందరికి. క్వశ్చన్, యుఎస్లో రెంట్ ఏదైతే 25 lakhs ఉందో ఎక్కడ రిసీవ్ అయింది? యుఎస్ఏ. ఎక్కడ ఓన్ చేశాడు? యుఎస్. ఫస్ట్ క్వశ్చన్, హైదరాబాద్లో రిసీవ్ అయిన 15 lakhs ఇన్కమా కాదా యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఇండియాలో? ఇన్కమా కాదా? యుఎస్లో రిసీవ్ అయిన 25 lakhs ఇన్కమా కాదా ఇండియాలో? ఇండియాలో అది ఇన్కమా కాదా? ఇండియాలో అది ఇన్కమా కాదా చెప్పండి. ఈస్ రిసీవ్డ్ ఇన్ యుఎస్ఏ, పెయిడ్ బై యుఎస్ఏ పర్సన్. ఇండియాలో ఇన్కమా కాదా? ఎస్ ఆర్ నో?
ఆఫ్టర్ ది కంప్లీషన్ ఆఫ్ చాప్టర్ కాదు ఇప్పుడే. సార్ ది ఆన్సర్ ఈస్ ఎస్, ఇట్ ఈస్ టాక్సబుల్ ఇన్ ఇండియా. ఇక్కడ మీకు ప్రాబ్లం ఉంటుంది, ఎవరు ఒప్పుకోరు ఇండియాలో టాక్సబుల్ అంటే ఎవరు ఒప్పుకోరమ్మా. యుఎస్ గవర్నమెంట్ ఎలా ఊరుకుంటుంది సార్ అంటే వీ హ్యావ్ ఎ రూల్స్ సార్. సోర్స్ ఇన్కమ్, సోర్స్ పాయింట్ ఉంటుంది, రిసీవింగ్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ ఎవరు ఎర్న్ చేసేది అతను ఎక్కడున్నాడమ్మా, ఇండియాలో ఉన్నాడు. నెక్స్ట్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఇండియన్ ఇన్కమ్ అంటాం, దట్ ఈస్ ఇన్కమ్ ఇన్ ఇండియా. సమ్మరీ పాయింట్ ఇది మీకు నెక్స్ట్ చాప్టర్లో క్లారిఫై. నెక్స్ట్ చాప్టర్లో మీకు ఇండియన్ ఇన్కమ్, ఫారెన్ ఇన్కమ్ అనే కాన్సెప్ట్ ఉంది కదా, అక్కడ క్లారిటీ వస్తుంది. బట్ సమ్మరీ పాయింట్ చెప్పేస్తున్నాను. ఇండియాలో ఇన్కమ్ అంటే ఓన్లీ రిసీవ్డ్ ఇన్ ఇండియానా, అవుట్ సైడ్ ఇండియా కూడా ఉంటుందా చెప్పాలమ్మా. ఓన్లీ రిసీవ్డ్ ఇన్ ఇండియానా, అవుట్ సైడ్ ఇండియా? ఇప్పుడు పాయింట్ ఏం రాద్దాం, ఇన్కమ్ అంటే రిసీవ్డ్ ఇన్ ఇండియానా, అవుట్ సైడ్ ఇండియానా చెప్పండి, చెప్పాలి అందరు. రాయండి అమ్మా. సెకండ్ పాయింట్, ఇన్కమ్ మీన్స్ ఎయిదర్ రిసీవ్డ్ ఇన్ ఇండియా either received in India or received outside India. Received in India or received outside India. Either received in India or received outside. Income means either received in India or received outside India. So we have started a chapter number 1. What is the name of chapter number 1? Basics. నేను ఇప్పుడు ఎస్ఆర్ నగర్లో సిఎంఎస్ క్యాంపస్లో డిటి క్లాస్ రన్ అవుతుందమ్మా. అందరినీ మెలకు చేయండి. ఎవరైనా ధ్యానంలోకి వెళ్ళిపోతే వాళ్ళకి చెప్పండి, డిటి క్లాస్ ఇంకా అయిపోతుంది ఒక 5 minutesలో. ఈరోజు మనం ఏం డిస్కస్ చేసాం అనేది ఒకసారి రిపీట్ చేద్దాం. ఫస్ట్ మనం ఇండెక్స్ కంప్లీట్ చేసాం. వీ హ్యావ్ స్టార్టెడ్ ద బేసిక్ చాప్టర్. బేసిక్ చాప్టర్లో కూడా ఏం డిస్కస్ చేస్తున్నాం, ఏం టాపిక్ స్టార్ట్ చేసాం? ఇన్కమ్. ఇన్కమ్ అంటే లీగలా ఇల్లీగలా? ఇన్కమ్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్. నెక్స్ట్ వన్, యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ అంటే రిసీవ్డ్ ఇన్ ఇండియానా, అవుట్ సైడ్ ఇండియానా? బోత్. నెంబర్ 3, యాక్చువల్లీ వి రైట్ లైక్ దిస్. ఇలా రాస్తాం మనం ప్రతిదీ క్లాస్ అంతా. వి సెండ్ దిస్ రన్నింగ్ నోట్స్, తర్వాత సెండ్ చేస్తాము ఒక ప్రాపర్ ఛానల్ అవి ఎస్టాబ్లిష్ చేసి ఎవ్రీడే ఏదైతే రాసామో అదంతా సెండ్ చేస్తాము మనం. ఈవెన్ దో కొంతమంది మిస్ అవ్వచ్చు రాయటం, ఇవన్నీ చేయొచ్చు. వి గివ్ ద మెటీరియల్, ప్రింట్అవుట్ ఇస్తాము. ఈ సాఫ్ట్ కాపీస్ ఏంటి, ఇది మెటీరియల్ కాదు, క్లాస్ రూమ్లో సార్ రాసిన నోట్స్. ఇది కూడా మీకు సెండ్ చేస్తాం తర్వాత ప్రాపర్గా. బట్ అవన్నీ టైం పడుతుంది, ఈ రోజే కదా క్లాస్ అంతా డిజిటలైజ్ అయ్యి. రైట్. చాలామంది డయాగ్రామ్స్ వేయలేకపోతున్నాను, లేకపోతే అది రాయలేకపోతున్నాను, సార్ లాగా మనం కూడా ఒక డయాగ్రామ్ వేయాలి అని అనుకుంటారు. కుదరదమ్మా, ఇంత షార్ట్ టైంలో అంత డయాగ్రామ్స్ పాసిబుల్ కాదు, ఇంపాసిబుల్ అసలు. ఇంపాసిబుల్. వేసి చూడండి, ఒక్క డయాగ్రామ్ వేయండి, అక్కడ ఒక్క డయాగ్రామ్ వేసినా నాకంటే బాగా నేను ఒప్పుకుంటా పాసిబుల్ అని. రాదు. రైట్. కేర్ఫుల్గా వినండి. ఇప్పుడు ఒక బేసిక్ క్వశ్చన్ అడుగుతా, చాలా సింపుల్ క్వశ్చన్, పెద్ద టిపికలే ఉండదు, చాలా సింపుల్ క్వశ్చన్ అడుగుతా. ఒక అతనికి బ్యాంక్లో ఒక 15 lakhs వచ్చినాయి. బ్యాంక్లో మా 15 lakhs వచ్చినాయా వెళ్ళిపోయినాయా? వచ్చినాయి, బ్యాంక్ అకౌంట్ వచ్చినాయి. దీన్ని రిసీట్ అంటారా, పేమెంట్ అంటారా? రిసీట్ అంటారు. మా 15 lakhs వచ్చినాయి కాబట్టి దీన్ని ఏమంటారు? రిసీట్. ఇది ఇన్కమా కాదా? బ్యాంక్లోకి డబ్బులు వచ్చినాయి, ఇన్కమా కాదా? ట్యాక్స్ కట్టాలా? ఓకే, బ్యాంక్లోకి డబ్బులు వస్తే ట్యాక్స్ కట్టకల్లా. బ్యాంక్లోకి డబ్బులు వచ్చినాయి, ఇన్కమా కాదా? చెప్పండి అమ్మా. కొంతమంది ఇన్కమే అంటున్నారు, కొంతమంది ఇన్కమ్ కాదు అంటున్నారు. ఇంతకీ ఇది ఇన్కమా కాదా? బ్యాంక్లోకి డబ్బులు వస్తే ఇన్కమా కాదా? ఫర్ ఎగ్జాంపుల్, నా బ్యాంక్లోకి డబ్బులు వస్తాయి అమ్మా, ఇన్కమా కాదా? ఎస్, ట్యాక్స్ కట్టాలి. నీ బ్యాంక్లోకి డబ్బులు వచ్చినాయి, ఇన్కమా కాదా? బ్యాంక్లోకి డబ్బులు వచ్చినాయి, ఎవరో డిపాజిట్ చేశారు, ఎవరో ఇచ్చారు, ఇన్కమా కాదా? కొంతమంది ఏమో ఇన్కమ్ అంటున్నారు, కొంతమంది ఏమో కాదంటున్నారు. డిపెండ్స్. ఏంటి ఆన్సర్ ఇక్కడ? డిపెండ్స్. ఇఫ్ ఇట్ ఈస్ ద సాలరీ అప్పుడు ఇన్కమ్,
కానీ అది లోన్ అయితే కదా సార్, అది లోన్ అయితే ఇన్కమా ఇన్కమ్ కాదా? కాదు. నేను ఒక స్టేట్మెంట్ చేస్తాను, దాని మీనింగ్ చెప్పండి. ఇన్కమ్ మీన్స్ రిసీట్, బట్ ఎవ్రీ రిసీట్ ఈజ్ నాట్ ఇన్కమ్. అసలు ఏం చెప్పాను నేను, చెప్పండి. మీరు రాదు, మీరు చెప్పండి. మీరు ఆగండి, మీరు చెప్పండి. ఎవరు బాగా చెప్పారు? మీరు బాగా చెప్పారా? మళ్ళీ ట్రై చేద్దాం. చెప్పండి. ఎవరు బాగా చెప్పారు? వీళ్ళు బాగా చెప్పారు కదా. సరే, మీరందరూ యూనిక్గా చెప్పట్లేదు, వాళ్ళంతా ఒక ఫ్లోలో చెప్తున్నారు. సరే, ఎనీవే, ఇన్కమ్ మీన్స్ రిసీట్, బట్ ఎవ్రీ రిసీట్ ఈజ్ నాట్ ఇన్కమ్. సార్, నువ్వు వచ్చిన ప్రతి ఒక్కటి ఇన్కమ్ కాదు. ఒక లోన్ తీసుకుంటే కూడా నీకు బ్యాంక్లోకి డబ్బులు వస్తాయి, కానీ అది ఇన్కమ్ కాదు. ఫైండ్ ద పాయింట్. ఇన్కమ్ మీన్స్ రిసిప్ట్, బట్ చెప్పాలి, ఎవ్రీ రిసిప్ట్ ఈజ్ నాట్ an income. Income means receipt, but every receipt is not an income. Income means receipt, but every receipt is not income. I think మా ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ ఏంటి, మీరు రూమ్ షిఫ్ట్ అవ్వాలనుకుంటా, ఓకేనా? ఒక 2 days, ఆఫ్టర్ 2 days సేమ్ రూమ్ మీకు డెడికేట్ అవుతుంది. ఐ థింక్ ఎఫ్ఎం సిలబస్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అవుతుంది ఒక 2-3 daysలో. ఆఫ్టర్ దట్ మీరు ఇక్కడే ఉంటారు, ఎక్కడికి షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఓకేనా? ఇన్కమ్ మీన్స్ రిసీట్, బట్ ఎవ్రీ రిసీట్ ఈజ్ నాట్ అన్ ఇన్కమ్. దీని గురించి ఎలాబొరేట్గా నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. చాలా పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఇది విత్ ఎగ్జాంపుల్స్ ఉంటుంది, ఓకేనా? ఇక్కడ వరకు నోట్ చేశారు కదా అందరూ? నెక్స్ట్ క్లాస్ వచ్చేటప్పుడు ఇవన్నీ చదువుకునండి, ఒకసారి రివైజ్ చేసుకునండి. రికార్డ్ అయిన వీడియోస్ కూడా మీ దగ్గరికి ఎలా రావాలి ఏంటి అనేది అప్రోచ్ చూస్తాను. ఓకే.